ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలేశుని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్, శ్రీవారి అన్నప్రసాదాలు స్వీకరించిన నరసింహన్. శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం. ఉభయ నాంచారులతో తిరుచిపై కళ్యాణ వెంకన్న విహారం. కంచర్ల గోపన్న సంకీర్తన సృజన, భక్తరామదాసు బందీఖానా, గోల్కొండ కోట చెరసాలపై ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత అహోబిల మఠంలో 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి 62వ తిరునక్షత్రోత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ తొలుత శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. తరువాత స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం గవర్నర్కు ఆలయంలోని రంగనాయక మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఆపై తిరుమలలోని అహోబిల మఠంలో జరుగుతున్న 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి 62వ తిరునక్షత్రోత్సవాలలో గవర్నర్ పాల్గొన్నారు. తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ అధికారులు, అర్చకులు స్వామీజీకి శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనాన్ని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుతో కలిసి సందర్శించారు. వంటశాల పనితీరును పరిశీలించాక బఫే కౌంటర్లో గవర్నర్ శ్రీవారి అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నప్రసాదాల నాణ్యత, అక్కడి సౌకర్యాలను గవర్నర్ భక్తులను అడిగి తెలుసుకున్నారు. తిరుమల నుంచి శుక్రవారం సాయంత్రం తిరుచానూరుకు చేరుకున్న గవర్నర్ నరసింహన్ శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మహారాష్ట్ర గవర్నర్కు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న పలు ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ ₹1,20,00,000 విరాళంగా అందజేశారు. ఈ మేరకు శుక్రవారం తిరుపతిలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తికి డీడీ రూపంలో ఈ విరాళాన్ని అందించారు. ఇందులో అన్నదానం ట్రస్టుకు ₹1,00,00,000, ప్రాణదానం ట్రస్టుకు 10 లక్షలు, విద్యాదానం ట్రస్టుకు ₹10 లక్షల అందజేస్తున్నట్లు తెలిపారు. నిత్య కళ్యాణపురం శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే సాక్షాత్కార వైభవోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్న తిరుచిపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. సర్వాంగ శోభితుడై తిరుచిపై విహరించిన స్వామివారికి భక్తులు అడుగడుగున మంగళహారతులిచ్చారు. ఇక అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనంని ఆగమోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పవిత్ర కలశ జలాలతో సహస్ర ధారణ మధ్య స్వామివారికి అభిషేకం జరిపి అలంకరణ, హారతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గోదాదేవి ఉత్సవం జరిగింది. ప్రతి శుక్రవారం ఆలయంలోని ఆండాళ్ళమ్మవారికి ప్రత్యేక సేవలు జరుగుతాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ,
భక్తుల కల్పతరువుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అనుగ్రహిస్తున్న అమ్మవారి ఆలయం దైవనామస్మరణతో మారుమోగింది. అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. సౌభాగ్యప్రదాయిని కనకదుర్గమ్మకు భక్తులు పసుపు, కుంకుమ, వస్త్రం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విజయవాడలో ఆగస్టు 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలకు టీటీడీలోని అన్ని శాఖల అధికారులు సన్నద్ధం కావాలని తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ భవన్లో కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ త్వరలో తిరుచానూరులో కృష్ణా పుష్కర యాత్ర ప్రారంభమవుతుందని, ఒంటిమిట్ట, అహోబిలం, శ్రీశైలం మీదుగా పుష్కరాలకు 3 రోజుల ముందు విజయవాడ చేరుకుంటుందని వివరించారు. శ్రీరామునిపై గుండెల్లో కొండంత భక్తి నింపుకున్న పరమభక్తుడు శ్రీ భక్తరామదాసు. పిడిబాకులు ఒళ్లంతా గాయాలు చేస్తున్న ఇసుమంతైనా చెరగని తరగని భక్తి గోపన్నది. ఆ భక్తికి ముగ్ధుడైన శ్రీరామచంద్రుడు కంచర్ల గోపన్నను భక్తరామదాసుగా మార్చాడు. ఆ భక్తుడు 12 ఏళ్ల పాటు ఖైదుగా ఉన్న చెరసాల హైదరాబాద్ గోల్కొండ కోటలో భక్తికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పవిత్ర గోదావరి తీరాన దక్షిణ అయోధ్యగా అలరారుతున్న భద్రాచల క్షేత్రాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు భక్త రామదాసు. జీర్ణ దశలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని పోకల దమ్మక్క అనే భక్తురాలి విన్నపానికి కంచర్ల గోపన్న చెలిస్తాడు. గోల్కొండ నవాబు కొలువులు తహసీల్దారుగా పనిచేస్తున్న గోపన్న శ్రీరామనామ సంకీర్తనా గానం చేస్తూ ఊరూరా తిరిగి ఆలయానికి విరాళాలు సేకరించాడు. అయితే ఆ విరాళాలు సరిపోకపోవడంతో శిస్తు నుంచి కొంత మొత్తాన్ని ఆలయ నిర్మాణానికి వినియోగించారనే ఆరోపణలపై తానీషా నవాబు గోపన్నను చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. భక్తరామదాసు ఖైదీగా ఉన్న ఆ చెరసాల భాగ్యనగరంలోని గోల్కొండ కోటలో ఉంది. ఖైదీగా రామదాసు తానీషాకు బందీగా ఈ రాతి కట్టడంలోని పగలు రాత్రి భేదం తెలియకుండా గడిపింది ఈ చెరసాలలోనే. నిరంకుశ ప్రభువుగా దుర్భేద్యమైన కోటగోడలు ఈ భక్త శిఖామణికి రాముని పట్ల ఉన్న విశ్వాసాన్ని చెదరనీయలేదు. మొక్కవోని దీక్షతో చెరసాలలోని గోడలపై సీతారామ లక్ష్మణుల చిత్రాల్ని చిత్రించుకుని బాధ, కోపం, ఆక్రోశంతో కూడిన భక్తితో భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ 12 ఏళ్ల పాటు ఈ చెరసాలలో గడిపాడు. బండరాళ్ల నడుమ పచ్చని మొక్క చిగురించినట్లు రామదాసు క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం రామనామ స్మరణతోనే ఈ దీర్ఘ చతురస్రాకారపు బందికానాలో రామనామమే శ్వాసగా కాలాన్ని గడిపాడు. చారిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్న భక్త రామదాసు బందికానాను నిత్యం ఎంతో మంది సందర్శిస్తూ ఉంటారు. ఒకప్పటి ఈ బందిఖానా కూలిన కోట గోడల నడుమ రామదాసు భక్తికి నిలువెత్తు తార్కాణంగా నేటికీ నిలిచి ఉంది. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. సర్వమంగళనామ సీతారామ రామ. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు
ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణం వందే పుష్కరం. త్వరలో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 9వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు. జూలై 10వ తేదీ ఆదివారం 6 టికెట్లు. జూలై 11వ తేదీ సోమవారం 2079. జూలై 12వ తేదీ మంగళవారం 1. జూలై 13వ తేదీ బుధవారం 8393. జూలై 14వ తేదీ గురువారం 8231. జూలై 15వ తేదీ శుక్రవారం 6921. జూలై 16వ తేదీ శనివారం 600 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇక హైదరాబాద్లోని పలు ఆలయాలు ఉత్సవ శోభతో కనువిందు చేశాయి. జంటనగర వాసులు అమ్మలగన్నమ్మ జగజ్జననికి మంగళ నీరాజనాలు అర్పించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తెలంగాణలో అత్యంత ప్రాచీనమైన మహంకాళి మందిరంలో సామూహిక కుంకుమార్చన జరిగింది. 17వ శతాబ్దంలో గోల్కొండను పరిపాలించిన తానీషా వద్ద సైన్యాధ్యక్షుడు, మంత్రిగా పనిచేసిన శ్రీ అక్కన్న మాదన్నలు శాలిబండ సమీపంలోని హరిబౌలిలో గల ఈ ఆలయంలోనే అమ్మవారిని కొలిచేవారని ప్రతీతి. 1948లో భారతదేశంలో హైదరాబాద్ విలీనం అనంతరం ఈ ఆలయం సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి గత 68 సంవత్సరాలుగా ఈ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసంలోని ప్రతి శుక్రవారం ముత్తైదువులు సామూహిక కుంకుమార్చన జరుపుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి అమ్మవారికి కుంకుమ పూజలు చేసి తన్మయులయ్యారు. జూబ్లీ హిల్స్ లో కొలువైన పెద్దమ్మ తల్లి అమ్మలగన్న అమ్మగా అనుగ్రహిస్తోంది. ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో సప్తశతి పారాయణలు, ప్రత్యేక కుంకుమ పూజలు జరిగాయి. ఈ నెల 11వ తేదీ నుండి శాకంబరి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణమంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. ఇక హైదరాబాద్ లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వివిధ రకాల ద్రవ్యాలతో స్వామికి జరిగిన అభిషేకం భక్తులకు ఆనందాన్ని పంచింది. అనంతరం స్వామికి విశేష అలంకరణ, పుష్పార్చన, మంగళ హారతి సమర్పించారు. ఆపై శ్రీరామనామస్మరణల మధ్య రథోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతపురం పాత ఊరిలోని శ్రీ నిమిషాంబికాదేవి ఆలయం ఆషాఢమాస శోభతో కనువిందు చేసింది. నిమిషాంబిక అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులను కటాక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ రకాల కూరగాయలతో హారాలు తయారు చేసి అమ్మవారికి ధరించారు. శాఖాల్లో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్న నిమిషాంబికాదేవికి భక్తులు ప్రణమిల్లారు. అమ్మవారి వాహనమైన సింహాన్ని బెండకాయల హారంతో అలంకరించి హారతులిచ్చారు. సికింద్రాబాద్లోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మలగన్నమ్మకు ప్రత్యేక పూజాధికాలు చేసి సర్వాంగ శోభితంగా అలంకరించి మంగళహారతులిచ్చారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి లలిత సహస్రనామ పారాయణం చేసి శ్రీచక్ర అధిష్టాన దేవత ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నందివాహన సేవ జరిగింది. స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి నందివాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల దైవనామస్మరణతో విద్యుత్ దీపకాంతుల మధ్య సాగిన నందివాహనోత్సవం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామివారి జాతర ఘనంగా జరుగుతోంది. ఉగాది పర్వదినం నాడు ప్రారంభమైన మల్లన్న జాతర ఆషాఢమాసంలో తొలి ఆదివారం నిర్వహించే పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో వైభవంగా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. వీరు ఒగ్గు పూజారుల పట్నాలు, బోనాల సమర్పణ, కోడెమొక్కులు చెల్లించుకుని మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో ప్రహ్లాద వరదుడికి రథోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా మూల బృందావనానికి విశేష పూజాధికాలు చేశారు. ఆపై ప్రహ్లాద వరద స్వామివారిని పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి వెండి రథంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల భజనల మధ్య స్వామివారికి రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. జంటనగర వాసుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న దైవం ముసారాంబాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామివారు. సకల దేవతా నిలయంగా ఉపాలయ సముదాయంతో భాసిల్లుతున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సర్వ శుభప్రదం. అందుకే నిత్యం ఆ స్వామి దర్శనం కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరం ముసారంబాగ్ ఎస్బీఐ కాలనీలో వెలసిన స్వామివారి ఆలయం భక్త శోభితంగా అలరారుతోంది. ఉత్తరాభిముఖంగా నిర్మితమై విశాల ప్రాంగణంలో ప్రశాంత వాతావరణంతో ఆకట్టుకుంటున్న వెంకన్న సన్నిధి నిత్య పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులతో కళకళలాడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి ఆండాల్ సమేతంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో శివాలయం కూడా ఉండటంతో శివకేశవుల ధామంగా కూడా ప్రసిద్ధి చెందింది. 1996లో ఈ ఆలయానికి కుర్తాలం పీఠాధిపతి శ్రీ చిత్తానంద భారతీ స్వామి శంకుస్థాపన చేయగా 1998లో విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ప్రతిష్ఠ చేశారు. అనతి కాలంలోనే అభివృద్ధి చెందిన ఈ దేవాలయంలో ఎన్నో ఉపాలయాలు నెలవై ఉన్నాయి. పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి, గరుడాల్వార్, ఆంజనేయ స్వామి, వికనస మహర్షి మందిరాలు, మహేశ్వరుడు, పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి, శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామయ్య కోవెల, రావి వేపవృక్షాల సముదాయం, శ్రీకృష్ణ భగవానుడి దివ్యమూర్తి, నవగ్రహ మండపం, నాగదేవతలు, ఇలా ఎందరో దేవతామూర్తులతో ఆధ్యాత్మిక పుణ్యధామంగా అలరారుతోంది ముసారంబాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ స్వామివారు శంకు చక్రాలను ధరించి శ్రీ మహావిష్ణువుగా విశ్వరూప అలంకారంలో భక్తుల పూజలు అందుకున్నారు. విశాఖపట్నం చౌట్రీ ప్రాంగణంలో శ్రీ జగన్నాథ స్వామివారి దశావతార దర్శన మహోత్సవం భక్తిరసభరితంగా జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి రోజు జగన్నాథుడు మత్స్యావతార మూర్తిగా వేద సంరక్షకుడిగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహించారు. సుభద్ర, బలభద్ర సహిత మత్స్యావతారంలో కొలువై ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన భక్తులు వివిధ రకాల మధుర పదార్థాలను నివేదించి హారతులు సమర్పించారు. కర్నూలులోని అంబా భవానీ ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి సన్నిధిలో ఆషాఢమాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ అంబా భవానీ దేవి శాకంబరి దేవిగా కొలువుతీరి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. సకల సృష్టికి ఆహారాన్ని సమకూర్చే అన్నపూర్ణాదేవి స్వరూపమే ఈ శాకంబరి దేవి. వివిధ రకాల కాయకూరలు, పండ్లతో శ్రీ అంబా భవానీ దేవిని మనోహరంగా అలంకరించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం మహిళలు సామూహికంగా శ్రీ లలిత సహస్రనామ పారాయణంతో అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో కొలువైన శ్రీ కోటిలింగేశ్వర స్వామి దత్త దేవాలయం భక్తుల పాలిట ఆధ్యాత్మిక దివ్యధామంగా వెలుగొందుతోంది. ఆకర్షణీయమైన వర్ణాలతో పరమశివుడి లీలా విశేషాలతో మనోహరంగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో నిత్యం శ్రీ కోటిలింగేశ్వర స్వామివారికి పలు రకాల అభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి జరిగిన పంచామృతాభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో శ్రీ కోటిలింగేశ్వరుడిని అభిషేకించిన అర్చకులు అనంతరం అలంకరణ, హారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.
వైజాగ్కి చెందిన డాక్టర్ ద్వారం త్యాగరాజు బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఇక నెల్లూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అన్నమయ్య సంకీర్తనలతో మారుమోగింది. ఆలయ ప్రాంగణంలో జిల్లాకు చెందిన 14 భజన మండళ్ల బృందాలు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహికంగా భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపించి దేవదేవుడికి స్వరార్చన చేశారు. హైదరాబాద్ లిబర్టీ సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపంలోని అన్నమయ్య సహస్ర గళార్చన సంకీర్తన శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నాదయజ్ఞంలో సుమారు 1000 మంది గాయని గాయకులు 108 సంకీర్తనలను అభ్యసిస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ఇస్కాన్ సంస్థ స్వర్ణోత్సవాల సంబరాలను ఘనంగా జరుపుకుంటోంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని లలిత కళాతోరణం వేదికపై చక్కని ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 58 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.